అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ రేపు ఉదయం 10 గంటలకు. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే, ఈ మూవీలో ఒక 4 స్టోరీలు ప్యారలల్‌గా వెళ్తూ ఉంటాయి. సో, ఆ 4 స్టోరీలని బోర్ కొట్టించకుండా, కన్‌ఫ్యూజ్ చేయకుండా ఈ మూవీని తీసుకెళ్ళిన విధానమే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట. అంటే ఈ మూవీలో మెయిన్‌గా ఈ మూవీ యొక్క స్టోరీని స్క్రీన్ ప్లేతో చాలా బాగా బలంగా ప్రెజెంట్ చేశారు. ఎందుకనంటే సో, ఆ 4 కథల్ని చెప్పిన విధానం, ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షను, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని ట్విస్టులు చాలా బాగా వర్కౌట్ అయినియి. స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా హెల్ప్ అయింది ఈ మూవీకి. మెయిన్‌గా డైరెక్షనే అంత బలంగా లేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకన్నానంటే ఈ మూవీలో మెయిన్‌గా అంటే ఈ 4 స్టోరీలు ప్యారలల్‌గా జరుగుతూ ఉంటాయి గాబట్టి, ఆ 4 స్టోరీల్లో డ్రామా అనేది అంత బలంగా వర్కౌట్ చేయలేకపోయారు. దానివల్ల ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. యాక్టర్స్‌ని ఒక బలమైన యాక్టర్‌ని పెట్టుంటే బెటర్‌గా ఉండేదనమాట. ఎందుకంటే ఈ 4 స్టోరీలకి లింక్ అయ్యే ఒకే ఒక క్యారెక్టరు, ఒక ఎక్స్ ఎమ్మెల్యే క్యారెక్టర్ అనమాట. ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ అనేది చాలా బలంగా ఉండాలన్నమాట. బట్ ఆ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ వచ్చేసి ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యర్ గారు. సో, ఆయన చూసినప్పుడు ఆ ఫియర్, ఆ ఫీలింగ్ అయితే కలగలేదనమాట. ఆయన బదులు ఆ క్యారెక్టర్‌ని వేరే ఎవరైనా ప్లే చేసుంటే ఈ మూవీ అనేది ఇంకొంచెం బెటర్‌గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీ ఇంటర్వెల్ పోర్షన్‌లో రేపు ఉదయం 10 గంటలకి ఏం జరుగుద్ది అని ఒక సస్పెన్స్‌ని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఆ సస్పెన్స్‌ని మూవీ ఎండ్ వరకు మెయింటైన్ చేయలేకపోయారనే ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫే చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ అనేది ఒకానొక పోర్షన్స్‌లో ఏదో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో కొన్ని సీన్స్‌ని చాలా బాగా రాశారు. బట్ ఆ సీన్స్‌లో డైలాగులనేవి ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదనమాట. ముఖ్యంగా ఒక ప్రాసిక్యూటర్‌ని, ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడనమాట. సో, అక్కడ ఆ సీను అండ్ అలాగే ఆ సీన్‌లో ఉన్న కొన్ని డైలాగులనేవి ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఆ ప్రాసిక్యూటర్ ఒక ఎస్ఐతో మాట్లాడే సీన్ కూడా ఉంటుంది. ఆ సీన్‌లో ఉన్న డైలాగులనేవి ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండేదనమాట. ఈ మూవీలో మేరీ అనే ఒక అమ్మాయి తన లవర్‌తో మాట్లాడే కొన్ని సీన్స్ అనేవి ఇంకొంచెం బెటర్‌గా కన్వే చేసుంటే బాగుండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా సో, ఈ కన్‌ఫ్యూజింగ్ డ్రామాలో కామెడీకి చాలా బాగా స్కోప్ ఉందనమాట. ఆ కామెడీని అంత బలంగా ప్రెజెంట్ చేయలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఈ 4 స్టోరీలో ఉన్న క్యారెక్టర్‌లందరూ ఒక దాబాలో ఉంటారనమాట. సో, అక్కడ కామెడీ అనేది చాలా బాగా క్రియేట్ చేయొచ్చనమాట. బట్ ఆ దాబాలో ఉన్న సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేకపోయారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఒక అంబులెన్స్ డ్రైవర్‌ని ఒక పోలీస్ ఆఫీసర్‌గా ఊహించుకొని వీళ్ళలో వీళ్ళు ఇమాజిన్ చేసుకునే సీన్ అనేది ఉంటుంది. ఆ సీన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే అలాంటి సీన్స్ అనేవి ఇంకొన్ని క్రియేట్ చేసుంటే మూవీ అనేది కామెడీ పరంగా అయినా సరే ఎంతో కొంత ఎంగేజ్ చేసిద్దనమాట. ఫైనల్‌గా నాకైతే మూవీ నచ్చిందనే చెప్తాననమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన అభినవ్ గోమటం ఆయన ఒక అంబులెన్స్ డ్రైవర్ అనమాట. ఆయన సో, తనేంటి హైదరాబాద్ నుంచి కాకినాడకి, అది కూడా రేపు ఉదయం 10 గంటల లోపు ఒక బాడీని కాకినాడకి తీసుకువెళ్ళాలన్నమాట. ఈ తీసుకువెళ్ళే క్రమంలో సో, అంబులెన్స్ డ్రైవర్‌తో పాటు ఒక లవ్ జంట అండ్ అలాగే కొందరు డ్రగ్స్ కోసం వెళ్ళే ఒక గ్యాంగు అండ్ అలాగే ఒక ప్రాసిక్యూటర్, ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. సో, వాళ్ళిద్దరి జర్నీ అండ్ అలాగే ఒక రింగ్ కోసం జరిగే జర్నీ. వీళ్ళందరి లైఫ్‌లో రేపు ఉదయం 10 గంటలు అనేది చాలా అంటే చాలా క్రూషియల్ సిట్యుయేషన్ అనమాట. ఆ సిట్యుయేషన్‌ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా చెప్పుకోవాల్సొచ్చేది సో, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట. సో, ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా డీసెంట్‌గా ఉంది. దానివల్లే మూవీ అనేది చాలా బాగా ఎంగేజ్ చేసింది. అంతేకాకుండా ఈ మూవీలో 2 లవ్ ట్రాక్స్ ఉంటాయి. ఆ లవ్ ట్రాక్స్‌లో ఒక లవ్ జంట లేచిపోయి వెళ్ళిపోతారనమాట. అసలు వాళ్ళ లవ్ ట్రాక్ మీద కూడా ఏమైనా సీన్స్ అనేవి ఉంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేదనమాట. అంతేకాకుండా సో, ఒక డ్రగ్స్ గ్యాంగ్ అయితే ఉంటారనమాట. వాళ్ళు మిగతా వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్‌ను కూడా సో, కమెడియన్స్‌గా చేసి పడేశారు. ఆ గ్యాంగ్‌లో కూడా ఒక సీరియస్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసుంటే బాగుండేదనమాట. బట్ ఓవరాల్‌గా మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే, వీళ్ళు క్రియేట్ చేసిన సిట్యుయేషను, తీసుకున్న పాయింట్సు రొటీన్‌గా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేసినప్పటికీ, బట్ మెయిన్‌గా ఏంటంటే సో, బలమైన క్యారెక్టర్‌లని అండ్ అలాగే ఆ క్యారెక్టర్‌లతో డ్రామాని, ఎమోషన్‌ని వర్కౌట్ చేసుంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్‌లో వర్కౌట్ అయ్యేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికొస్తే సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది నాకు అసలు లేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా ఈ మూవీకి కొంత పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇదండి రేపు ఉదయం 10 గంటలకు మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.